బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు నోస్ట్రాడామస్ భవిష్యవాణి ఏం చెప్తున్నాడు? 2025లో మనమందరం చూసేది ఏమి జరగనున్నాయి అనే విషయము ప్రత్యేకంగా ఈరోజు తెలుసుకుందాం. దీనికంటే పూర్వం కూడా అనేక రకాలుగా చర్చ చేసుకున్నాము. ఈ వీడియోలు కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతాయి. చాలామందికి జిజ్ఞాస ఉన్నది. 21వ శతాబ్దంలో ప్రసిద్ధికెక్కిన నోస్ట్రాడామస్ 16వ శతాబ్దం నుండే ఎన్నో పుస్తకాలలో ఆయన చెప్పడం జరిగింది. ఈ భవిష్యవాణి ఆయన ప్రొఫెసర్గా తమ పుస్తకాల్లో స్పానిష్లో చాలా రాయటం జరిగింది. ఇప్పుడు భవిష్యవాణి రకరకాలుగా చెప్తున్నారు. అతి పురాతనమైన వ్యక్తిగా ఈయన యొక్క కథనం ఏంటో, మరి యుద్ధము సంఘర్షణ గురించి ఈయన ఏం చెప్తారు, రాబోయేటువంటి ఆర్థిక సంకటం గురించి, ప్రాకృతిక ఆపరిత్యాల గురించి, కొత్త కొత్త రోగాలు, మహమ్మారి గురించి, జలవాయువు పరివర్తన గురించి, ఖగోళ సంఘటనలో ఏమేమి ఈయన ఉల్లేఖిస్తున్నాడో విందాము. ప్రాకృతిక ఆపదలు అనగా 2025లో భీషణమైన భూకంపము, అనేక వాతావరణ పరిస్థితులు, పర్యావరణ ఇన్బ్యాలెన్స్, సునామీలు, భూకంపాలు, అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణ పరిస్థితిలో ఇప్పుడు విశ్వయుద్ధం చాలా సమీపంగా ఉంది, తప్పకుండా సంభవం అవుతుంది అని రకరకాల భవిష్యవక్తలు చెప్తూ ఉన్నారు. ఈ 3వ విశ్వయుద్ధము కొన్ని దేశాల మధ్యన కొన్ని గంభీరమైన సంఘర్షణలను తీసుకొస్తుంది. పరమాణు యొక్క ఆయుధాలు, ఎన్నో ఉన్నతమైనటువంటి లేటెస్ట్ ప్రయోగాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అందుకని యుద్ధము సంభవము తప్పకుండా వ్యక్తమవుతుంది అంటూ గంభీర ఆర్థిక చునౌతియా ఈ 2025లో వస్తాయి అని, ఇదే కాకుండా 2025లో కొత్త మహమ్మారి రోగము వ్యాపిస్తుంది, దానికి సంకేతం కూడా ఇవ్వబడుతుంది. ఆరోగ్యము, చికిత్సా క్షేత్రంలో కొత్త సమాధానం కోసం పరిశోధనలు కూడా తప్పనిసరి. ఇకపోతే జలము, వాయువు యొక్క పరివర్తన గురించి కూడా
చాలా సమస్యలు ధృవీకరించారు. మంచు పూర్తిగా కరిగిపోతుంది. సముద్రం యొక్క ఎత్తుపల్లాలు లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒక్కో చోట కరువు కాటకాలు వృద్ధి అవుతున్నాయి. పర్యావరణ సంరక్షణ ఒక పెద్ద ఖగోళనీయ ఘటనగా దీనికి చాలా ఇంపార్టెంట్గా ఇస్తూ ఉన్నారు. విశాలమైన ఉత్తరాఖండలో అల్పపీడనం ధూమకేతు పృథ్వీ నుండి ఒకటి ధూమకేతువు పృథ్వీతో ఢీకొంటుంది. ఇది సంభవము. భవిష్యవాణి ప్రతీకాత్మకంగా వాస్తవిక అర్థాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక జాగృతి, యుగ పరివర్తన ఈ సమయంలో తీసుకొని రావాలి. ఆధ్యాత్మిక జాగృతి అయ్యేటువంటి యుగము అంటూ ఈ సంవత్సరాన్ని ప్రత్యేకించి ఆ రూపంలో చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మానవతలో ఆధ్యాత్మికత జాగృతి అవుతుందో, చైతన్యం వృద్ధి అవుతుందో, భౌతికతకు అతీతంగా అయ్యి తమ ఆంతరిక సత్యాన్ని పరిశోధిస్తారో ప్రగతిని పొందగలుగుతారు. అందుకని ఈ ఉన్నతి కోసం తెలివి గల్లవాళ్ళు ఏఐ లేక రోబోటిక్స్ క్షేత్రంలో పెద్ద పెద్ద పరివర్తన, గొప్ప పరివర్తన సంభవం అవుతుంది అని, దీన్ని ప్రగతిలోకి తెచ్చిన కారణం వల్ల సామాజిక నైతిక సమస్యలు ఏదైతే ఉత్పన్నమవుతూ ఉంటాయో అవి భవిష్యత్తులో సమాప్తమై ప్రకృతి నోస్ట్రాడామస్ భవిష్యవాణికి ప్రతీకాత్మకంగా ఓపెన్ అవుతుంది. భవిష్యవాణి రూపంలో చూసినట్లయితే వ్యక్తి మాన్యతను అర్థం చేసుకొని ప్రత్యేకించి చైతన్యాన్ని పెంచుకోమని చేతావని ఇస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. భవిష్యవాణితోటి భయపడకుండా మనం వర్తమానంలో దేని మీద ధ్యాసని కేంద్రీకరించాలో అది కూడా చెప్తూ ఉన్నారు. ఈ సమయం తమ వ్యక్తిగత, సామాజిక, ఆధ్యాత్మిక బాధ్యతలను గ్రహించాలి అని భవిష్యవాణిలో కూడా చాలామంది చెప్తున్నారు. బాపూజీ అయితే భారతదేశం ఎలా రక్షించబడుతుంది అని పార్ట్ 1, పార్ట్ 2, 3లో చెప్పారు. మనం తెలుగులో 7-8 పార్ట్స్గా వాటిని మనం అనువదించుకుని బాపూజీ తెలుగు ఛానల్లో అప్లోడ్ చేశాము. కాబట్టి మీరు మనన చింతన చేసి ఆలోచించండి. స్వపరివర్తన ఎలా అవుతుంది, ఎలా చేసుకోవాలి, భవిష్యత్తులో ఈ యొక్క శతాబ్దంలో భూమి మీద ఏదైతే ఉన్నదో దాని సత్యాన్ని తెలుసుకోండి.
ప్రకృతిలో మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో చాలా మార్పులు వచ్చేది ఉంది. ఆత్మలందరూ కూడా వారిని వారు రక్షించుకోవటానికి మృతి లోకాన్ని అమరలోకంగా తయారు చేయాల్సి వస్తుంది. జ్ఞాని ఆత్మలకు ఇది చాలా అవసరము. దివ్య ఆత్మలకి కూడా అవసరము. పరం ఆత్మలకు కూడా అవసరము. జాగృతమయ్యే అవసరం ఆత్మలకి అవసరమే. భవిష్యవాణి కేవలము జాగృతి కొరకే అనుకోకుండా నేచురల్ క్లైమేటీస్, కర్మ సిద్ధాంతము, ఆ ప్రదేశంలో ప్రాకృతిక ఆపరిత్యాలు రావటానికి ధర్మస్థాపన, రేగిస్తాన్లో అనగా ఎడారుల్లో ఎండమావుల్లో కార్మిక ప్యాటర్న్ చేంజ్ చేస్తుంది. క్లైమేటీస్ ప్రకృతిక వైపరీత్యాలు, కర్మలు ఖరాబు అవ్వటంతో అక్కడ వస్తాయి అని సైంటిఫిక్గా కాకుండా ఆధ్యాత్మికంగా భవిష్యవాణి చెప్తూ ఉన్నారు. మీ యొక్క రంగుని మీరు చూపించండి. ప్రకృతి తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తుంది. నోస్ట్రాడామస్ యొక్క భవిష్యవాణి గురించి మీరు ఏదైతే వింటూ ఉన్నారో దాని మీద ఫోకస్ చేయండి. ఇంకా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే బాపూజీ దశరథభాయ్ పటేల్ హిందీ ఛానల్లో 10 నుండి 11 గంటల వరకు అనంతబాయి పూర్తిగా వేదశాస్త్రాలు, ఉపనిషత్తుల సారమును ఒక మెడిటేషన్ ద్వారా స్వపరివర్తన పొందాలి. పొద్దున్నే యోగం చేయాలి అనుకుంటే 5:30 దగ్గర నుంచి 6:30 వరకు సాక్షి పటేల్ పరం శాంతి మోటివేషన్ ఇన్స్పిరేషన్ లైవ్ చేయిస్తూ ఉన్నారు. మహాపురుషులకి ఇది చాలా అవసరము. ఎంతోమంది భవిష్యవాణిని కూడా చెప్పారు. మా ఛానల్లో తెలుగులో పూర్తిగా అనువదించబడి మెసేజ్ ఇవ్వటం జరిగింది. దివ్యాత్మలు ఈ వీడియోలను చూసి మీకు నచ్చితే షేర్ చేయండి, ఆలోచించండి. పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేస్తే వాయుమండలం పరివర్తన అవుతుంది. మెడిటేషన్ ద్వారా మీ యొక్క కర్మలు తొలగిపోతాయి. ధ్యానము కర్మల్ని దగ్ధం చేస్తుంది అంటారు కదా. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।